పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 5 నుంచి 15వ తారీఖు వరకు మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మరి ఎలా ఉండబోతుంది మిథున్ రాశి వారికి 5 నుంచి 15వ తారీఖు వరకు? ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి చాలా మంది వినే ఉంటారమ్మా, గురువు మారాడు, గ్రహాలు కొంత మారాయి, అనుకూలంగా ఉంటుంది, వాస్తవం. కానీ ఈ మిథున రాశిలో వాళ్ళలో కూడా కొంతమంది సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు, అందులో సందేహం లేదు. ఎందుకనంటే గమనించుకున్నట్లయితే రాహువు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు, శుక్రకేతులు యోగిస్తున్నారు. అలాగే రాశిలోనే రవి సంచారము, బుధ సంచారము అనుకూలము కాదు. ఒక్క గురువు మాత్రమే అత్యంత శుభకరుడుగా ఉన్నాడు. కుజుడు వ్యయస్థానంలో స్థితి పొంది ఉన్నాడు. శని కంటక, శని దోష ఇబ్బందులు కలగచేస్తున్నాడు. మరి ఎక్కడ వీళ్ళకి అంత బాగా ఉంటుంది? ఒక గురువు బాగుంటే అన్నీ బాగుంటాయా? కాదు. కాబట్టి సమస్యల వలనలో కూడా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఉంటాయి. అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ప్రధానంగా ఒక అద్భుతమైన రోజు గురించి మీకు తెలియచేస్తాను. ఇది మిస్ అయ్యామా 2053 సంవత్సరంలోనే మనం చూస్తాం, లేదా 2070 సంవత్సరంలో. కాబట్టి అంతటి అపారమైనటువంటి శివానుగ్రహాన్ని అందించే రోజు, జాతకరీత్యా సర్వదోషాలు తొలగిపోయేటువంటి రోజు ఏంటి, ఏం చెయ్యాలి అని మీకు కార్యక్రమంలో తెలియజేస్తాను. ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ప్రధానంగా గమనించుకుంటేనమ్మా, గురువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు, అద్భుతం, ఇందులో సందేహం లేదు. ఏ పని చేసినా ధన ఆదాయం చాలా బాగుంటుంది, వ్యాపార వృద్ధి అన్నీ చక్కగా ఉంటాయి. కానీ దీనికి తోబాటుగా బుధుడు కూడా 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి పెట్టుబడి పెట్టిన దానికి అత్యధిక లాభాలు రావడము, ఏ ఆలోచన చేసినా అదంతా కూడా శుభ సంకేతాలు ఇవ్వడం 7వ తారీఖు వరకు బాగుంటుంది. 8 నుంచి గురువు బుధ గ్రహము మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు వక్రీకరించి. ఇక గమనించుకున్నట్లయితే వ్యయస్థానంలో కుజుడు, ప్రధానంగా రుణాలు అధికంగా ఉంటాయి. అంటే ఏంటి? మిమ్మల్ని అనగా మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళని అప్పులు అడిగే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు, బాగా ఖర్చులు అధికంగా ఉంటుంటాయి. శని కూడాను ఈ సంబంధించినటువంటి కంటక శని దోష ప్రభావం, ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు. శుక్రుడు యోగిస్తున్నాడు, వివాహ సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు యోగంగా ఉంటాయి, వివాహ సంబంధాలు నిశ్చయం అవుతాయి. అలాగే దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు, సందేహం లేదు. ఒక స్త్రీ వలన విశేష లాభం ఉంటుంది, నూతన స్త్రీలు పరిచయం అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులు, ఉద్యోగస్తులు ప్రధానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉన్న ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం మాని వేరే ఉద్యోగం కోసం వెళ్ళడం కన్నా ఉన్న సంస్థల్లోనే ఈ 2-3 నెలల వరకు కూడా కంటిన్యూ చేస్తే చాలా మంచిది. నిరుద్యోగస్తులు ఆశించిన ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఏదైనా ఒక సంస్థలో అవకాశం వస్తే జాయిన్ అయిపోండి. మంచి జాబ్ కోసం 2-3 నెలల తర్వాత అయినా ప్రయత్నం చేయవచ్చు, ఇది చెప్పవచ్చు. రాహుగ్రహ సంచార ప్రభావం అన్ని అవకాశాలు దగ్గర దాకా వస్తాయి, కానీ వెనక్కి వెళ్ళిపోతుంటుంటాయి. విదేశీయానము, విదేశీ విద్యకు అనుకూలించేటువంటిది. విద్యార్థులు అనుకున్నటువంటి కంటే కూడా ఎక్కువగా శుభ ఫలితాలు, అలాగే అనుకున్న దానికన్నా మంచి కళాశాలలో ప్రవేశం లభించడం, విదేశీ విద్య, విదేశీయానానికి అనుకూలంగా ఉంటుంది. ధనాదాయం బాగుంటుంది, వ్యాపార వృద్ధి బాగుంటుంది. దీనికి తగ్గట్టుగా కూడా మిగతా గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఆదాయంతో పాటుగా సమానంగా ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి మిథున రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయని చెప్పవచ్చు. శనిగ్రహ ప్రభావం వలన అనవసరంగా ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి, అలాగే గృహోపకరణాలకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉండడము, అలాగే ఎదుటి వాళ్ళ కోసం ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశాలే ఈ మిథున రాశి వారికి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా
ఉండాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం అద్భుతమైనటువంటి సమయం. అవును, ఏంటి అది గురుగారు? జూలై 13వ తారీఖు రోజున ఏర్పడుతున్న ఒక గొప్ప యోగం అమ్మ. ఆహా. ఆ రోజు మాస శివరాత్రి, సోమవారము, ఆరుద్ర నక్షత్రము, చతుర్దశి తిథి ఆ రోజంతా ఉంది. కాబట్టి దీనిని మహాశైవాఖ్య యోగము అని అంటారు. శివాఖ్య యోగం. మేరుతంత్ర సంగ్రహం ప్రకారం గనక చూసుకున్నట్లయితే 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత యోగమో ఈ ఒక్క రోజుకి అంతటి యోగం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. దగ్గరలోని శివాలయానికి చేరుకొని చక్కగా శివ అనుగ్రహం కోసం అర్చన అభిషేకాదులు జరిపించండి. అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక అన్నిటికంటే ప్రధానంగా చాలా మంది అనుకుంటుంటారు, ఇక్కడ మనం చేసుకుంటున్నాం విశేషమైనటువంటి శక్తి క్షేత్రాల్లో అవును. చేసుకుంటే ఇంకా మంచిది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠమాధ్వర్యంలో అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, జనాకర్షణ, ధనాకర్షణ కోసం లక్ష్మీ హోమం, విద్యార్థులకి అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది కాబట్టి సరస్వతి, దక్షిణామూర్తి హోమాదులు, నరదృష్టి, నరఘోష, ప్రయోగ బాధల నివారణకి సుదర్శన హోమము, కాలసర్పదోష నివారణకి రాహుకేతుల హోమాలతో పాటుగా నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలనే ఉద్దేశంతో నవగ్రహ పాశుపత హోమం అనేటువంటిది అమృత ఘడియల్లో ప్రారంభమవుతుంది. అంటే జూలై 13వ తారీఖు రోజున సాయంకాలం 4 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన భక్తులు జూలై 13 మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు, లేదా కార్యక్రమం చూడగానే నమోదు చేసుకోండి. ఎందుకంటే కేవలం 54 మందికి మాత్రమే అవకాశం ఉంది. అంత అద్భుతమైన రోజు 54 మందికే. తర్వాత ఈ కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుందమ్మా. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. ఇక రోజువారీ కార్యక్రమాల్లో చూసుకున్నట్లయితే 5వ తారీఖు, 6వ తారీఖు ప్రధానంగా ఆస్తి సంబంధమైనటువంటి విషయాలు చర్చకు వస్తాయి. అలాగే సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. ఇక చెప్పాలి అంటే ఖర్చులు అధికంగా కూడా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే 7, 8, 9, 10 ఈ తేదీలలో విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా పాల్గొంటారు. అలాగే ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా చాలా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు, ఆనందంగా జీవిస్తారు, అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 11, 12 తేదీలలో ప్రధానంగా రాని బాకీలు రాకపోవడం, ఖర్చులు అధికంగా ఉండడము, మానసిక ప్రశాంతత లేకపోవడము, అలాగే ఎక్కువగా కోపోద్రిక్తులు అవ్వడము, ఏ పని చేయాలని ఆసక్తి ఉండకపోవడం జరుగుతుంది. ఇక అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు కూడా ఆ 11, 12 తేదీల్లో ఉంటాయి. 13, 14 ఈ తేదీలలో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. అలాగే ప్రధానంగా ఆదాయం చాలా చక్కగా ఉంటుంది, పాత మిత్రులను కలుస్తారు, సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. 15వ తారీఖు మాత్రం కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి, అంత సంతోషంగా ఉండదు, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఏం పరిహారాలు చేయాలంటారు గురుగారు మిథున రాశి వారికి? ఎందుకంటే నార్మల్గా ఉంది వీళ్ళకి. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టక పారాయణము, అలాగే వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం చేసుకుంటే చాలా మటుకు శుభ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. కానీ జూలై 13వ తారీఖు రోజున మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. అది మిస్ అయ్యామా 2053, అది మిస్ అయ్యామా 2070. మరి అప్పటి 2053, 2070 వరకు ఎవరుంటామో తెలియదు. కాబట్టి అపార శివానుగ్రహం మనం చేసుకునేటువంటిది ఈ ఒక్కరోజు. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో అర్చనాభిషేకాదులు జరిపించుకోండి. లేదు అరుణాచలం మరియు శ్రీకాళహస్తిలో మన పీఠమాధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.